నాలుగవది మనం చూద్దాం. రోమపత్రిక 16వ అధ్యాయము 7వ వచనములో మీరు చూడండి, యూనియా అనేది బైబిల్లో ఉంది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ప్రాచీన క్రైస్తవులు. ఇద్దరు పేర్లు ఇక్కడ మెన్షన్ చేయబడి ఉంది. ఆంద్రోనిక అనేవాడు, యూనియా అనే ఇద్దరు బిడ్డల్ని మనం చూస్తున్నాం. అయితే వీరు చూడండి అపోస్తలులుగా ఉన్నారని వాక్యం చెప్తా ఉంది. పౌలుకి వీరు బంధువులుగా ఉన్నారని బైబిల్లో చూస్తున్నాం. రెండవది పౌలుతోటి జైలుకు వెళ్ళారని కూడా రెండవ విషయం రాయబడి ఉంది. మూడవది అపోస్తలు అంటే పంపబడిన వాళ్ళు, సంఘం ద్వారా సావు కొరకని సువార్త చేయడానికి, దైవజనులుగా ఉండడానికి పంపబడిన వారు. ఇంకా పౌలు ఏమంటున్నారు, వారు ప్రసిద్ధులు, వారి పేర్లు చాలా మందికి తెలుసు అని అంటున్నాడు. ఇంకో మాట, ఐదో మాట ఏం చెప్తున్నాడంటే, పౌలు కన్నా ముందు వీరు క్రీస్తులో ఉన్నవాళ్ళు అని చెప్తా ఉన్నారు. 5 విషయాలు వీళ్ళ గురించి చెప్పారు. ఒకటి, పౌలుకి బంధువులు. రెండవది పౌలుతో జైలుకు వెళ్ళారు. మూడవది పంపబడినటువంటి అపోస్తలులు. నాలుగవది ప్రసిద్ధులు. ఐదవది పౌలు కన్నా ముందు క్రీస్తులో ఉన్నవాళ్ళు అని చెప్తా ఉన్నారు.